పదవురోజు పారాయణము ఏకనవింశాధ్యాయము జ్ఞానసిద్ధావాచ వేదవేత్తలచేత వేదవేద్యునిగాను వేదాంతస్థితునిగాను రహస్యమైన వాణిగాను అద్వితీయునిగాను కీర్తింపబడేవాడా సూర్యచంద్ర శివబ్రహ్మాదులచేత మహారాజాదిరాజులచేత స్తుతింపబడే రమణీయ పాదపద్మాలు గలవాడా నీకు నమస్కారము పంచభూతాలు సృష్టి సంభూతాలైన సమస్త చరచరాలు కూడా నీ విభూతులే అయి ఉన్నాయి శివసేవిత చరణ నువ్వు పరమము కంటెనూ పరముడవు నువ్వే సర్వాధికారివి స్థావర జంగమ రూపమైన సమస్త ప్రపంచమూ కూడా దానికి కారణబీజమైన మాయతో సహా నీయందే ప్రస్ఫుటమవుతోంది సృష్టి ఆదిని మధ్యలోనూ అంతమున కూడా ప్రపంచమంతా నువ్వే నిండి ఉంటావు భక్ష్య భోజ్య చోస్య లేహ్యరూప చతుర్విధాన్నరూపుదావు యజ్ఞస్వరూపుడవు కూడా నీవే అమృతమయము పరమసుఖప్రదము అయిన నీ సచ్చిదానందరూప సంస్మరణ మాత్రముచేతనే ఈ సంసారము సమస్తము వెన్నెట్లో సముద్రములా భాసిస్తోంది హే ఆనందసాగర ఈశ్వర జ్ఞానస్వరూప సమస్తానికి ఆధారము సకల పురాణసారము కూడా నీవే అయి ఉన్నావు ఈ విశ్వము సమస్తము నీవల్లనే జనించి తిరిగి నీయందే లయిస్తూ ఉంది ప్రాణులందరి హరుడయలలోనూ ఉండేవాడిని ఆత్మవాచ్యుడవు అఖిల వంజుడవు మనోవాగగోచరుడవు అయిన నువ్వు కేవలము మాంసమయాలైన భౌతిక నేత్రాలకు కనిపించవు కదా తండ్రి ఓ కృష్ణ ఈశ్వర నారాయణ నీకు నమస్కారము నీ ఈ దర్శనఫలంతో నన్ను ధన్యుణ్ణి చెయ్యి దయామతివై నన్ను నిత్యమూ పరిపాలించు జగదేక పూజ్యుడవైన నీకు మ్రొక్కడం వలన నా జన్మకు సాఫల్యాననుగ్రహ దాతవు నేతవు కృపాసముద్రుడవైన నీవు సంసారసాగరములో సంకటాల పాలవుతున్న నన్ను సముద్ధరించు హే శుద్ధచరిత ముకుంద త్రిలోకనాథ త్రిలోకవాసి అనంత ఆదికారణ పరమాత్మ పరమహంసవతి పూర్ణాత్మ గుణాతీత గురు దయామయ విష్ణు నీకు నమస్కారము నిత్యానంద సుధాబ్దీవాసి స్వర్గాపవర్గప్రదా అభేద తేజోమయ సాధుహృత్పద్మస్థిత ఆత్మారామ దేవదేవేశ గోవింద నీకిదే నమస్కారము సృష్టి స్థితిలయకరా వైకుంఠవాస బుద్ధిమంతులైన వారు పాదాలయందలి భక్తి అనే పడవచేత సంసారసాగరాన్ని తరించి నీ సారూప్యాన్ని పొందగలుగుతున్నారో అటువంటి తేజస్వరూపాలైన నీ పాదాలకేవే నా ప్రమాణాలు వేదాలచేతగాని శాస్త్రతర్కపురాణ నీతికావ్యాదుల చేతగాని మానవులు నిన్ను దర్శించలేరు నీ పాదసేవాభక్తి అనే అంజనాలను ధరించగలిగిన వాళ్లు మాత్రమే నీ రూపాన్ని భావించగలిగి ఆత్మస్వరూపునిగా గుర్తించి తరించగలుగుతున్నారు ప్రహ్లాద ధున్వ మార్కండేయ విభీషణ ఉద్ధవ గంజేంద్రాది భక్తకోటులను రక్షించిన నీ నామస్మరణ మాత్రము చేతనే సమస్త పాపాలు నశించిపోతున్నాయి ఓ కేశవ నారాయణ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీభర హృషీకేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ నీకు నమస్కారము నన్ను రక్షించు ఈ విధంగా తెరపిలేని పారవస్యంతో తనను స్తుతిస్తున్న జ్ఞానసిద్ధుణ్ణి చిరునవ్వుతో చూస్తూ జ్ఞానసిద్ధా నీ స్తోత్రానికి నేను సంతోషభరితుడనయ్యాను ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు శ్రీహరి హే జగన్నాథ నీకు నాయందు అనుగ్రహనే ఉన్నట్లయితే నాకు సాలోక్యాన్ని అంటే వైకుంఠాన్ని ప్రసాదించమని కోరాడు జ్ఞానసిద్ధుడు తథాస్తు అని దీవించి తార్క్ష్యవాహనుడైన శ్రీహరి ఇలా చెప్పసాగాడు జ్ఞానసిద్ధ నీ కోరిక నెరవేరుతుంది కాని అత్యంత దురాత్మలతో నిండిపోతున్న ఈ నరకంలో మహాపాపాత్ముల సైతము సులువుగా తరించే సూత్రాన్ని చెబుతున్నాను విను సత్పురుష నేను ప్రతి ఆషాఢశుద్ధ దశమినాడు లక్ష్మీసమేతుడనై పాలసముద్రంలో పవళించి కార్తీకశుద్ధ ద్వాదశినాడు మేలుకుంటాను నాకు నిద్రాసుఖాన్నిచ్చే ఈ 4 నెలలు ఎవరైతే సద్వ్రతారణ ఆచరిస్తారో వారు విగతపాపులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు విఘ్నులు వైష్ణవులు అయిన నీవు నీ సహవ్రతులు కూడా నేను చెప్పిన చాతుర్మాస్య వ్రతాచరణను చేయుడు
చాతుర్మాస్య వ్రతాచరణ శూన్యులైన వాళ్ళు బ్రహ్మహత్య పాతిక ఫలాన్ని పొందుతారని తెలుసుకోండి. నిజానికి నాకు నిద్ర, మేలుకొన అనే అవస్థత్రయమేదీ లేదు. నేను వాటికి అతీతుడను. అయినా నా భక్తులను పరీక్షించడానికి నేను అలా నిద్రామిషతో జగన్నాటక రంగాన్ని చూస్తూ ఉంటానని గుర్తించు. చాతుర్మాస్యాన్నే కాకుండా నీవు నాపై చేసిన స్తోత్రాన్ని త్రికాలంలోనూ పఠించేవాళ్లు కూడా తరిస్తారు. వీటిని లోకంలో ప్రచారం చేసి లోకోపకారానికి నడుంకట్టుకో. ఈ విధంగా చెప్పి ఆదినారాయణుడు లక్ష్మీ సమేతుడై ఆషాఢశుక్ల దశమినాడు పాలసముద్రాన్ని చేరి శేషతల్పముపై శయనించాడు. అంగిరసా ఉవాచ. ఓయీ, నీవు అడిగిన చాతుర్మాస్య వ్రతమహిమ ఇది. దురాత్మలైనా పాపులైనా సరే హరిపరాయణులై ఈ చాతుర్మాస్య వ్రతాచరణ చేసే బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర స్త్రీ జాతులందరూ కూడా తరించి తీరుతారు. ఈ వ్రతాన్ని చెయ్యనివాళ్లు గోత్రహత్యాపాతిక ఫలాన్ని, కోటి జన్మలు సురాపానం చేసిన పాపాన్ని పొందుతారు. శ్రద్ధాభక్తులతో ఆచరించేవాళ్లు 100 యజ్ఞాలు చేసిన ఫలాన్ని, అంత్యంలో విష్ణులోకాన్ని పొందుతారు. ఏకోన వింశోధ్యాయ సమాప్తః. 19వ అధ్యాయము. వింశోధ్యాయము. జనకుని కోరికపై వశిష్ఠుడు ఇంకా ఇలా చెప్పసాగాడు. ఓయి మిథిలా రాజ్య ధౌరేయ, ఈ కార్తీక మహాత్యమును గురించి అత్ర్యగస్త్య మునుల నడుము జరిగిన సంవాదమును తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒకనాడు అత్రిముని అగస్త్యుణ్ణి చూసి, కుంభసంభవా, లోకత్రయోపకారం కోసం కార్తీక మహత్యబోధకమైన ఒకానొక హరిగాథను వినిపిస్తాను, విను. వేదముతవు సమానమైన శాస్త్రముగాని, ఆరోగ్యానికి ఈడైన ఆనందముగాని, హరికి సాటైన దైవంగాని, కార్తీకంతో సమానమైన నెలకానీ లేవయ్యా. కార్తీక స్నాన దీపదానాల విష్ణువర్చనల వలన సమస్త వాంఛలు సమకూరుతాయి. ముఖ్యంగా కలియుగ ప్రాణులు కేవలము విష్ణుభక్తి వల్ల మాత్రమే విజయ వివేక విజ్ఞాన యశోధన ప్రతిష్ఠాన సంపత్తులను పొందగలుగుతున్నారు. ఇందుకు సాక్షిభూతముగా పురంజీవుని ఇతిహాసమును చెబుతాను. పురంజయోపాఖ్యానము. త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడైన పురంజీవుడనేవాడు అయోధ్యను పరిపాలించేవాడు. సర్వశాస్త్రవిదుడు, ధర్మజ్ఞుడైన ఆ రాజు అత్యధికమైన ఐశ్వర్యం కలగడంలో అహంకరించినవాడై బ్రాహ్మణద్వేషి, దేవబ్రాహ్మణ భూహర్త, సత్యశౌచవిహీనుడు, దుష్టపరాక్రమయుక్తుడు, దుర్మార్గవర్తనుడువై ప్రవర్తింపసాగాడు. తద్వారా అతని ధర్మబలం నశించడంతో సామంతులైన కాంభోజ, కురిజాదులనేకమంది ఏకమై చతురంగ బలాలతో వచ్చి అయోధ్యను చుట్టుముట్టారు. ఈ వార్త తెలిసిన పురంజవుడు కూడా బాలమదయుక్తుడై శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు. పెద్ద పెద్ద చక్రాలు ఉన్నది, ప్రకాశించేది, ఝండాతో అలంకరించబడినది, ధనుర్బాణాదిక శాస్త్రాస్త్రాలతో సంపన్నమైనది, అనేక యుద్ధాలలో విజయం సాధించినది, చక్కటి గుర్రాలు పూచినది, తమ సూర్యవంశాన్వయమైన రథాన్నధిరోహించి రథగజతురగపదాతులు అనబడే 4 రకాల బలంతో నగరం నుండి వెలువడి చుట్టుముట్టిన శత్రుసైన్యాలపై విరుచుకుపడ్డాడు. ఏవం శ్రీ స్కాందపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యయే ఏకోనవింశతి అధ్యాయోః 19-20 అధ్యాయములు. 10వ రోజు నాటి పారాయణము సమాప్తము.